డాక్టర్ కోర్ల గంగాధర్ గారికి, ఆంధ్రప్రదేశ్ మాల మహాసభ పుల్లల వెంకటరావు గారికి, ఏపీ మేవా జిల్లా ప్రధాన కార్యదర్శి అహోబిలేజ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ప్రత్యేకమైనటువంటి జైలు, వేదిక ముందున్నటువంటి అనంతపురం నుంచి విచ్చేసినటువంటి అగ్గి ఓపిలేజ్ అన్న గారికి, డాక్టర్ గాంధం ముత్తాలప్ప గారికి, ఇంద్ర రమేష్ బాబు గారికి, గోవింద్ గారికి, పేదల శరత్ మహానాడు శరత్ గారి, కిషోర్ గారికి, మాల కార్యదర్శి మల్లికార్జున గారికి, నాకు తెలియనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున జైలు తెలుసుకున్నాం. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు మీకు తెలుస్తుంటాయి. ఆయన జన్మించింది మహార్కులంలో కాబట్టి 1000 సంవత్సరాలు ముందుకు వెళ్ళినా కూడా ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మాల మహార్ కమ్యూనిటీ చెందినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్రలో మిగిలిపోతాది. ఏ జాతి అయితే తమ చరిత్ర గురించి చెప్పదో వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మరి ఈ దేశం అభివృద్ధి చెందాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొదటిగా కోరుకున్నది మహిళా సాధికారికత. ఏ రోజైతే మహిళలు విద్యావంతులుగా ఈ దేశంలో ఎదుగుతారో ఆ రోజు ఆ కుటుంబము, ఈ దేశము అత్యున్నత స్థాయితో ముందుకు వెళ్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాలల ఐక్యత చైతన్య యాత్ర మరి దాదాపుగా 1 నెల చేసిన సందర్భంగా అంతకుముందు 2024 ఫిబ్రవరి 25న మాల ఐక్య వేదిక అనంతపురం జిల్లాలో అతి తక్కువ 75,208 జనాభా అనేటువంటి అత్యధికంగా తక్కువ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా తక్కువ ఉన్న జనాభా ఏదైనా ఉంది అంటే అనంతపురం జిల్లాలో మాల. మరి ఎందుకు 2024 నుంచి 34 వరకు ఈ మాల సంక్షేమ ఐక్య వేదిక సార్కు 60 సంవత్సరాలు మొదలు పెట్టాం. ఖచ్చితంగా 70 సంవత్సరాలు అంటే సార్కి 75 సంవత్సరాలు వచ్చేంత వరకు 2034 వరకు యాక్టివ్ గా పనిచేస్తాం. మరి నిన్న సార్తో నేను మాట్లాడినప్పుడు నువ్వేం టెన్షన్ పడద్దు, నేను 80 సంవత్సరాల వరకు పనిచేస్తానని చెప్పడం జరిగింది. నాకు తర్వాత మా మల్లెల వెంకటరావు అన్న గారు దాదాపుగా 30 సంవత్సరాలు ఈ మాల జాతి కోసం పనిచేస్తున్నారు. మరి ఆయన మాకు ఇచ్చిన హామీ ఏమంటే నా ప్రాణం ఉన్నంత వరకు మాల జాతి కోసం పనిచేస్తారు. మరి ఏ రాజకీయ నాయకునికి కొత్తగా కానీ బాధ్యతగా కానీ పనిచేయని చెప్పి చాలా సందర్భాల్లో మాకు తెలియజేయడం జరిగింది. మరి ఈ మాల జాతి తరఫున ఆయనకు ప్రతి ఒక్కసారి నేను ఇది చెప్తున్నా, తెలుసు మంచి పాదాభివందనం చేస్తున్నాను. మరి ఐక్యత కోసం ముందుకు వెళ్లే భాగంలో గుంటూరు, నెల్లూరు మొత్తం 25 సభలు నిర్వహించిన తర్వాత దాదాపుగా 2.5 సంవత్సరం ఈ మాలల ఐక్యం చేయాలనే ఉద్దేశంతో మరి మేము పనిచేయడం జరుగుతున్నది. కాబట్టి భవిష్యత్తులో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో దాదాపుగా 1,00,000 మందితో సభ నిర్వహించే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాము. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. ఈ 5,000 ఉన్నాయి, ఇవి సరిగా ఉండవు, ఎవరికి ఉండవు. మాల మహానాడు, మాల సంక్షేమ ఐక్య వేదిక, సంత సైనికులు, ఉడుపు కళాకారులు, ఏదో సంఘం 106 సంఘాలు ఉన్నాయి. ఈ 106 సంఘాలు ఐక్యత లేదు. మొదట్లో వ్యక్తి చెప్తాడు ఐక్యత లేదు కాబట్టి మరి ఇక్కడికి వచ్చినటువంటి 50 మంది మేడం చెప్పినట్లు ఇంకొకరు చెప్పినట్లు 1 to 1 క్యాష్ టు 1 మీరు మీ కుటుంబ సభ్యులు ఇక్కడ తీసుకొస్తే జనం పెరుగుతారు. మనం చేయి బిగిస్తే ఇది క్రిటికల్ అవుతుంది. దీనికి గుర్తితే ఎవరి తలైనా పంపుతారు. ఇది నిజం. ఎప్పుడు మనం ఐక్యత లేదని మీరు నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. మరి 63 ఏళ్ళు ఉన్నటువంటి ఆయన, 65 ఏళ్ళు ఉన్నటువంటి ఆయన, మరి 70 సంవత్సరాలు దళితులంతా ఓట్లేసి కానీ పోలీస్ చెన్నప్ప కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే మీకు కొన్ని వందల మంది పేర్లు వస్తాయి. 70 సంవత్సరాలు ఉండే వాళ్ళు కూడా ఈరోజు పనిచేస్తున్నారు. మరి 40 సంవత్సరాలు ఉండే వాళ్ళు మనం ఎందుకు పనిచేయాలి? మహిళల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే హిందూ కోడ్ బిల్లు అంబేద్కర్ గారు వద్దన్నప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కాబట్టి 1924లోనే ఆయన సంత సైనిక దళం స్థాపించాడు, ఆర్పిఐ స్థాపించాడు, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించాడు. ఇవన్నీ బిఫోర్ ఇండిపెండెన్స్. మేడం చెప్పినట్లు ఆయన ఒక్కడే, ఆయన 4 పిల్లల్ని పోగొట్టుకున్నారు. రమాబాయి అంబేద్కర్ గారు పిడకలన్నీ మరి ఆయన చదివించారు. 32 డిగ్రీలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మాల 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 అని మీ నరాల్లో ఎదుర్కొని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద ఉంది. ఖచ్చితంగా మీరు కులాన్ని అందించుకోండి. కులం మీద ఏ వ్యవస్థని నిర్మించలేము అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినా కూడా ఇప్పుడు మన జాతి అంతరించిపోతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా అంతరించిపోతారు. మీరు ఖచ్చితంగా కుల గచ్చి అందించుకోవాలి, తప్పదు. లేదంటే నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తర్వాత అసలు మన జనరేషన్ పీపుల్ లో మాట్లాడేవాడే ఉండడు.
ఇంట్లో రమేష్ మాట్లాడుతున్నాడు, గడ్డ ముత్యాల బాగుంది. మరి ఇంట్లో రమేష్ కూతురు మాట్లాడుతుందా, లేకపోతే గంగాధర్ సార్ కూతురు మాట్లాడతాడా, కొడుకు మాట్లాడతాడు? ఇక్కడికి ఎండ్ అవుతుంది, ఎండ్ కార్డ్ అవుతుంది. ఒక నాయకుడు 35 సంవత్సరాలు ఒక 2 జాతులు విడగొట్టడానికి ప్రయత్నం చేసిన నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో. అతను ఎవరో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆ పేరును ఉచ్చరించాల్సిన అవసరము అంతకంటే లేదు. ఎందుకంటే ఇక్కడ అత్యంత ఆర్యులతో పాటు సమానంగా, బ్రాహ్మణులతో పాటు సమానంగా ఉన్నటువంటి జాతి ఏదన్నా ఈ అఖండ భారతదేశంలో ఉందంటే అది మాలలు మాత్రమే. మీరు గుర్తించాలి. ఎవరైతే దళిత క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళు మన సోదరుడు, వాళ్ళకి అన్టచబిలిటీ ఉంది కాబట్టి, మన 4 ఫాదర్స్ సంబంధించిన వాళ్ళు విద్యా ఉద్యోగాల్లో చేరదీస్తారు కాబట్టి వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు మన శత్రువులు కాదు. ఇప్పుడు హోమోజెనస్ కింద ఎస్సీ ఎస్టీలను డివైడ్ చేసిన తర్వాత మాల మాదిగా హిందువులు క్రిస్టియన్లు డివైడ్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని హోమోజెనస్ కింద తీసేస్తారు. మళ్ళీ 8.5 లక్షల మనకి ఇన్కమ్ వచ్చిన వాళ్ళని తీసేస్తారు. అట్లా మనం ఏం చేస్తారంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఈ ఆర్ఎస్ఎస్ మనవాద సంస్థ ఈ భారతదేశంలో పనిచేస్తుంది. దాని ముందర భారతీయ జనతా పార్టీ వర్క్ చేస్తుంది. కాబట్టి మీరు ఏం చెప్తామంటే, మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, వచ్చిన ప్రతి ఒక్కరు ఐక్యత లేదు కాబట్టి అనుకోకుండా ఖచ్చితంగా ఐక్యత చేస్తాము. మా ప్రాణం ఉన్నంత వరకు మాలను ఐక్యత చేయడమే మా లక్ష్యము. ఇప్పటికి మీకు ఆర్థికంగా గంగా సారు ఎంత ఖర్చు పెట్టారనే విషయం మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ విజయవాడలో జరిగే సభకు కూడా దాదాపుగా 60 లక్షలు ఉన్న మాలల్లో 1% చేసుకున్న 60,000 లేదా 1,00,000 మందితో సభ నిర్వహించడం ఖచ్చితం. ₹1 ఖర్చు పెట్టి ఖచ్చితం. ఇది ఎవరికి ఆపే సమస్య ఉండదు. మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. మరి ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాము. మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.